అసెంబ్లీ చివరి సమావేశాల్లో భాగంగా గవర్నర్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల గురించి చెప్పడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి దోచుకునిందే ఎక్కువ కానీ ప్రజలకు చేసింది శూన్యం. ఎందుకని ఈ మాట అనాల్సి వస్తూ ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పరిపాలనలో ఏ ఒక్కరికి న్యాయం చేయలేకపోయాడు. ఏ విధంగా అంటే, ఒకప్పుడు అనేక హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 730కి పైగా హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదండి. ఎందుకు నెరవేర్చలేదంటే, ఆయన చేతగానితనం వల్ల ఈ విధంగా చేయలేకపోయాడు. ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే ఏమన్నాడు, ప్రతి ఒక్కరికి 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నాడు. ఈరోజు 45 ఏళ్ళకి వాళ్ళకి ఎక్కడికి పెన్షన్ ఇచ్చాడండి? ఒక్కరికంటే ఒకరికి ఇవ్వలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్కరికి రైతు భరోసా కింద మే నెలలో ఇస్తా అన్నాడు. ఎక్కడిచ్చాడు? అది ఇవ్వలేదు. రైతులకు ఉచితంగా బోర్లే ఇస్తా అన్నాడు, వేపీలేదు. మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, చేయలేదు. ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక స్కీములు చెప్పాడు, అవేవి చేయకపోగా ప్రజల్ని మోసం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పరిపాలనలో. వాళ్ళపైన ఎన్నడూ లేని విధంగా భారం వేసి వాళ్ళని దోచుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. విజయవాడలో 404 కోట్ల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం మంచిదే అండి, కానీ దళితులపైన దమనకాండ జరిపించి ఈరోజు అంబేద్కర్ విగ్రహం పెట్టి నేను దళితులకు అందరికీ న్యాయం చేశా అంటే ఎవరు సహించరు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కష్టపడి ఎంతోమంది దళితుల్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు చంపించారు. ఏ విధంగా అంటే, కష్టపడి చదువుకొని పైకొచ్చిన ఒక దళిత డాక్టర్ సుధాకర్ని పిచ్చోడిని చేసి చంపారు. ఒక ఓం ప్రతాప్ని చంపారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళని చంపారు. ఇది ఒకటే కాదండి, ఎంతోమందిని ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దళితులపైన ఒక దమనకాండ జరిపించాడు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనేక గోదావరి జిల్లాలో దళితులపైన అనేక దాడులు చేపించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా అనేక మంది దళితులపైన అనేక సార్లు దాడులు చేపించి ఈరోజు దళితులందరినీ మోసం చేసి, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో 27కు పైగా దళిత సంక్షేమ పథకాలు ఇస్తే ఆ పథకాలన్నీ రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా ఇన్ని చేసి దళితులపైన ఒక దమనకాండ జరిపించి వాళ్ళకి రావాల్సిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉంటే అవుట్ని రద్దు చేసి, ఈ విధంగా వాళ్ళ కార్పొరేషన్ల ద్వారా లోన్ లేకుండా ఈ విధంగా చేసి, ఈ విధంగా అన్ని విధాలుగా దళితుల్ని మోసం చేసి కనీసం తన పక్కన కూడా దళిత మంత్రులను కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడని ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో దళితులకి ఒక షాడో ఎమ్మెల్యేలను పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతూ ఉంటే జనాలు సిగ్గుపడుతూ ఉన్నారు. ఇన్ని తప్పులు చేసిన వ్యక్తి ఈరోజు అంబేద్కర్ విగ్రహం పెట్టి నేను దళితులకు న్యాయం చేశా అంటే ఎవరు నమ్ముతారండి? అదే 400 కోట్లతో దళితుల జీవితాలు మార్చుండొచ్చు. ఈరోజు ఇంకా పల్లెల్లో గుడిసెల్లో మధ్య దళితులు ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఇల్లులు కట్టించుండొచ్చు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెట్టుండొచ్చు. దళితులకు ఒకప్పుడు ఇన్నోవాలు ఇవన్నీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దళిత సంక్షేమ పథకాలని పునరుద్ధరించుండొచ్చు. ఇవేవి చేయకుండా దళితుల్ని మోసం చేసిన ఈ దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతుంటే జనాలు సిగ్గుపడుతున్నారు. ఈరోజు ఇంకొకటి మనం గుర్తుపెట్టుకుంటే, రాష్ట్రంలో 20కి పైగా ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలు ఉంటే ఈరోజు ఎమ్మెల్యేలని అక్కడ మాత్రమే మారుస్తూ ఉన్నాడు. తన పెత్తందారి బుద్ధిని చూపిస్తున్నాడు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తూ ఉందంటే, మీరు చూడండి, ఈరోజు గంగాధర్ నెల్లూరు అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, పూతలపట్టు ట్రాన్స్ఫర్ చేస్తారు, సింగనమల ట్రాన్స్ఫర్ చేస్తారు, ఈ విధంగా తాడికొండ ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే దళిత కాన్స్టిట్యున్సీల్లో ఉండే ఎమ్మెల్యేలని ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకొక కాన్స్టిట్యున్సీకి ట్రాన్స్ఫర్ చేయమన్నా అంటే వాళ్ళు ప్రజల్లో ఉన్నా కానీ వాళ్ళపైన లేనిపోని అవినీతి ఆరోపణలు చూపించి మీరు ఈ విధంగా మీ ప్రోగ్రెస్ బాగలేదంటున్నారు. అదే తన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు అవినీతి చేయలేదా? అలాంటి వాళ్ళని ఎందుకు మార్చలేకపోతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి? తన పెత్తనం అంటే తన పెత్తందారులు మాత్రం మార్చుడు, పేద దళిత వర్గాల నుంచి వచ్చి కష్టపడి ఎమ్మెల్యేలైన వ్యక్తులు మాత్రం మార్చేస్తారు. అందుకే ఆదిమూలం గారు అన్నారు, అదేవిధంగా ఇతను ఎంఎస్ బాబు అన్నాడు, జొన్నలగడ పద్మావతి గారు అన్నారు కదా, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మా దళితులకి న్యాయం జరగలేదు, ఈ జగన్మోహన్ రెడ్డి పోతేనే మా దళితులకి నిజమైన న్యాయం అని తన సొంత పార్టీ 2019 తనతో పాటు గెలిచిన తన పార్టీ ఎమ్మెల్యేలే, దళిత ఎమ్మెల్యేలే ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని ఏ విధంగా మోసం చేశారు. ప్రజలకు మంచి చేసే వాళ్ళకు ఉంటుంది, తెలుగుదేశం పార్టీ దళితులకి ఎంతో చేయకుండా కాదండి. తెలుగుదేశం పార్టీ 27కు పైగా దళిత సంక్షేమ పథకాలు ఇచ్చింది, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇచ్చింది, దళితులకు ఆత్మగౌరవాన్ని కల్పించింది. అదేవిధంగా ఒకప్పుడు భారతదేశ స్పీకర్గా అవకాశం వస్తే ఆ రోజు కమ్మ సామాజిక వర్గానికి రెడ్డి సమాజ్, కాపు సమాజ్ జీఎంసీ బాలయ్య గారు, అదేవిధంగా ఒక దళితుడికి రాష్ట్రపతి కేఆర్ నారాయణ గారిని ప్రతిపాదించి గెలిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి మహిళా స్పీకర్, అదేవిధంగా తొలి దళిత మహిళా స్పీకర్ ప్రతిభా భారతి గారిని
పరిపాలన చేసిన తెలుగుదేశం పార్టీ. ఇది ఒకటే కాదు, రాష్ట్రంలో ఎన్నో పదవుల్ని దళితులకు ఇచ్చి దళితుల్ని గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదల్ని పీడించి చంపుతూ ఉన్నారు. ఈరోజు కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు అనేక సార్లు అనేక మంది ఛార్జీలు పెంచి ఈరోజు పేదల్ని పీడిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడు వదులుతుందరా అని రాష్ట్ర ప్రజలంతా వేచి చూస్తూ ఉన్నారు.